ఓం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాయ నమః. భగవంతుడవు నీవన్న దృఢ విశ్వాసము నాలో కలిగించినావు స్వామి. జన్మజన్మల నుంచి తోడు ఉన్న మిత్రుడనంటూ స్నేహము ఆశించినావు. కొత్త వారిని సంబోధించే రీతిగా దైవాన్ని మీరు అని సంబోధించరాదని తెలిపినావు. రా రా అంటూ స్నేహముగా పిలిచే పిలుపును పలికిస్తివి. నీవు అంటూ పిలిపించుకునే స్నేహశీలివై కరుణిస్తివి స్వామి. ఏమి నీ దయ సాయిదేవా, స్నేహతత్వం పెంచితివి స్వామి. రా అంటూ మీ పలకరింపుకై పిలచినంతనే దరిచేరి ఆదరించినావు. నీ పాద నమస్కారము చేసుకోవాలని రమ్మని పిలువ పాదములు ఇచ్చినావు. నీ చేతురుమాలగా నేనుంటాను. నీ దివ్య సేవకు అందుబాటుగా నంటిని. పలికింది అక్షరములే అయినా అనుగ్రహించి నీ చేతురుమాలగా స్వీకరిస్తివి సాయిదేవా. కనికరించమని కోరిన తక్షణం నీ దృష్టి నా వైపు ప్రసరిస్తావు. ఎంతెంతో ప్రేమ గుండెలో ఉన్న ఆచి తూచి మాట్లాడుతావు. ఒక్క మాట నీవు పలికినా పదే పదే తలచేది వాస్తవం. ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నా నీ మాట పోషించుటే ముచ్చట నాకు. ఒక్కసారి నా వైపు నీ వచ్చినా పదే పదే మురిసేను నేను. కలలలోన కనిపించి కనికరించి ప్రేమ సాయిని దర్శింపచేస్తేవి. అక్షరం అక్షరం లక్షలు లక్షలని స్పష్టముగా చెప్పినావయ్యా. అక్షరాల మాలలు కూర్చుచు పరవశించే స్థితిని ఇస్తివి నాకు. సర్వేశ్వరాయని తలచి తలచి తన్మయముగా ఉండగలిగితిని. నాటి నుండి సర్వలోకాలలో కానవస్తావు. సదా స్మరణలో తోడై ఉంటివి నేటి వరకు. ముచ్చటగా మీ పాద పూజకు సిద్ధమై ఉంటిని సాయీశ. పట్టి పట్టి వ్రాయిస్తున్న పదాలలో మీ శ్రద్ధ నాకు తెలియబడుచున్నది స్వామి. పని ఒత్తిడి లేకున్నా సాయీశ పుస్తకము చేత పట్టి నేనుంటిని నేడు. మనసులోని అలజడి నాలో చేర మీపై శ్రద్ధకు త్రోవ చూపినది స్వామి. దైవ కార్యము శ్రద్ధగా చేయు స్థిమితమిచ్చి గేయ రచన చేయించుచుంటివి. 40 రోజుల నుంచి నేను పిల్లల సందడి పనులతో గడిపితిని స్వామి. ప్రశాంతముగా అక్షరములను వ్రాయు ఆసక్తి నేటికి దక్కినది. పసివారి పనులతో దివ్యానందం దైవానందముగా మలుచుకోగలిగితిని. ప్రేమ పూరిత వాక్కులతో ప్రతి క్షణము శాంతి చేకూర్చితివి. నిత్యము భూత భవిష్యత్ వర్తమానములందు మీ యొక్క స్మరణ సదా ఆనందముతో చేయు నీ యొక్క పదదాసురాలిని స్వామి. జై సాయిరామ్.